శాంతి సంతోషం సమాధానములు సదాయసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కొంతకాలం ఈ లోకము అంతాలు కనబడి మాయామగున్. కొంతకాలం ఈ లోకము అంతాలు కనబడి మాయామగున్. చింతలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖముల్. చింతలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖముల్. శాంతి సంతోషం సమాధానములు సదాయసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. సకల సంపదలు ఆస్తులు యున్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవున్. సకల సంపదలు ఆస్తులు యున్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవున్. సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్ము. సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్ము. శాంతి సంతోషం సమాధానములు సదాయసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 9-10 వచనములు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భపాల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధలింపచేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ దేవుడైన యెహోవా వైపున మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులందు ఆనందించినట్లు నీకు మేలు కొలినట్లు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళుకొనును. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట విని ఆయన నిబంధన గైకుంటే వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని మన చేతి పనులన్నింటిలోనూ, గర్భపాల విషయంలోను, భూపాల విషయంలోను అన్నింటిలో వర్ధిల్లింప చేయాలి అంటే మరి మనం ఏమి చేయాలి? మొదటగా యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే మనము వర్ధిల్లాలి అంటే, దేవుడు మనల్ని వర్ధిల్లింప చేయాలి అంటే మరి దేవుని వాక్యం విధంగా చెప్తుంది, నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడైనడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసమును వర్ధిల్లింప చేయును. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించినప్పుడు దేవుడు మనలను వర్ధిల్లింప చేసేవాడుకున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా వర్ధిల్లింపలేరు, వారు ఆస్వాదించబడలేరు. కాబట్టి మనము పరిశుద్ధులుగా జీవించాలి. రెండవదిగా ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనంలో కాపరులు పశుప్రాయుల యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారి వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. మనం వర్ధిల్లాలంటే మన జీవితంలో మనం కలిగి ఉండవలసినది ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా మనం వర్ధిల్లుతాం, ప్రార్థన ద్వారా మనం దీవించబడతాం. కాబట్టి ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థించేవారుగా మరి పరిశుద్ధులుగా మనము జీవించినప్పుడు ఆయన మాట విని ఆయన చెప్పింది మనం చేస్తూ మరి జీవిస్తున్నప్పుడు
దేవుడు మనల్ని వర్ధలింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము పాపంలో ఉన్నంతకాలం వర్ధిల్లేము. కాబట్టి పాపం విడిచి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వర్ధలింప చేయాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాప పరిహారం కొరకే రక్తమంతా చిందించారు. కాబట్టి ఆయన రక్తంలో కడగబడి మరి మనం ఆయన కొరకే జీవించినప్పుడు మనల్ని వర్ధలింపు చేసేవాడు ఆయన కనుక మరి దేవుడు మనలను వర్ధలింపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తీర్మానం తీసుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. కనుక మరి ప్రభు ఈ వాక్యమును మన వినుకొడులు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల ప్రభు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. చదవబడిన వచ్చిన భాగము మా వినుకొడులు దీవించము. వర్ధలింపజేసే దేవుడు మా చేతి పనులన్నింటిలో మేము పవిత్రులుగా పరిపాలన పరులుగా ఉండాలని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, గ్రామ ప్రజల అధికారులు, అనారోగ్యులు, చదువుకుంటున్న వారిని, హాస్టల్లో ఉంటున్న వారిని, గర్భిణీ చనిపెడతలందరినీ దీవించము. ఆయా సమస్యల్లో ఉన్న వాళ్ళ పరిష్కారం దయచేయం. ఈ దినమంతా మీరే మాకు తోడుకుండమని, దృష్టికి తప్పించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.